నమస్తే. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మేము ఎక్కడికెళ్తున్నామా అని చూస్తున్నారా? డాలస్ జూ. పిల్లలందరూ జూ అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. మరి ముఖ్యంగా ఆషీకి జూ అంటే చాలా ఇష్టం. రోజు తీసుకెళ్ళినా వస్తుందన్నమాట. జూ ఎంట్రన్స్‌లో పెద్ద ఇనప జిరాఫ్ విగ్రహం ఉంది. నాలుక బయట పెట్టి పైకి చూస్తూ ఉంది. డాలస్ జూకి పార్క్ చేసేసుకొని ఇంకా టికెట్స్ ఆన్లైన్లోనే కొన్నాము. చెక్ ఇన్ అయిపోయి మొదలుపెట్టామన్నమాట. మమ్మ అది చూడండి, డాడా ఇది చూడండి, అది ఇది అని చెప్పి చాలా ఎక్సైటెడ్గా చూపిస్తూ ఉంది. మేము ఆమెకు చూపించట్లేదు, పాపాయే మాకు చూపిస్తుందన్నమాట. ఇంకా మొదలుపెట్టింది. మేరీగో రౌండ్ కనపడింది వెళ్ళగానే, ఎక్కుతానని చెప్పి మొదలుపెట్టి ఎక్కేసింది. నాకు ఇలా గుండ్రంగా తిరిగేమంటే నా వల్ల కాదు, కళ్ళు తిరిగిపోతాయి. పెద్దవాళ్ళు ఎవరైనా రావచ్చు అంటే ఇంకా వాళ్ళ నాన్న ఎక్కారనమాట. అలా అంటే మళ్ళీ జెయింట్ వీల్ ఎక్కేస్తాను, కానీ ఏంటో ఇలాంటివి నా వల్ల కాదు. తీరా చూస్తే వాడు చాలా మెల్లగానే పోనిచ్చాడు. దీంట్లో పెద్ద ఇదే ఉంది, నేను వెళ్ళినా ఏం అయ్యేది కాదు. చాలా స్లోగా పోనిచ్చాడు అనమాట. ఇంక ఇక్కడి నుంచి మనం యానిమల్స్ని చూడటం స్టార్ట్ చేసేసాం. చాలా ఎండగా ఉంది ఇక్కడ, చెప్పలేను ఎంత ఎండ. వైజాగ్ ఎండ చూసా, విజయవాడ ఎండ చూసా, ఒంగోలు ఎండ చూసా, కానీ వామ్మో ఈ ఎండ చాలా ఎక్కువ. ఇదిగో ఇట్లాగా మన మీద వాటర్ స్ప్రే చేస్తూ ఫ్యాన్స్ ఉన్నాయి ఎక్కడికక్కడ. అంటే ఆలోచించుకోండి ఎంత ఎండగా ఉంటుందో. ఇంకా జూ అంటేనే నడవడం. నడిచి నడుస్తూనే ఉండాలి జూ అంటే. ఆ ఎండ, ఈ నడక, అమ్మో చెప్పలేను నేను ఎలా ఉందో. కానీ తప్పదు పిల్లల కోసం. ఇంక ఇంట్లోనే కూర్చోబెడితే ఎలాగా? పెంగ్విన్స్ దగ్గరికి వచ్చేసాము. నాకు అర్థం కాలేదు, ఇంత ఎండగా ఉంటే చల్లటి ప్రాంతంలో ఉండాల్సిన పెంగ్విన్స్ ఎలా తట్టుకుంటాయా పాపం అని చెప్పి. కానీ వాటికి లోపల సెట్టింగ్ అలాగే ఉంది. చల్లటి వాటర్ మధ్యలో, అంత నీడలో వాటికి ఎయిర్ కూలర్సు, ఎయిర్ కండిషనర్సు అన్నీ ఉన్నాయన్నమాట. ఇది చూడండి బుజ్జిది ఎలా నడుచుకుంటూ వెళుతుందో. వీటికి పేర్లు కూడా ఉన్నాయి తెలుసా? అక్కడి నుంచి ఇదిగోండి చిరుతపులి. ఎప్పుడు చూద్దామన్నా ఒకటేమో ఆ మూల ఉంది, ఒకటేమో ఈ మూల ఉంది. మా వైపే అసలు చూడలేదు. అదిగోండి, అబ్బా వాటర్ స్ప్రింకిల్ అవుతుంటే ఎంత హాయిగా ఉందో. ఎండ మామూలుగా లేదు. అడవి పంది చూసారా, దాని దర్జా, దానికి ఒక స్పేసు. ఎలిఫెంట్స్ దగ్గరికి వచ్చేసామన్నమాట. కాసేపు ఇక్కడ నుంచొని చూద్దాం పాప, ఇంకా నేను నడవలేను, చూడు కాసేపు అని చెప్పా. మా అమ్మ, డాడా, ఆషి అని చూపించా. ఈ ఎలిఫెంట్ చూసారా, మట్టి అంతా తీసి మీద పోసుకుంటుంది. చూస్తూ ఉన్నాము కాసేపు ఏం చేస్తున్నాయా అని చెప్పి. నాకు ఇప్పటి వరకు తెలియదు, నేనే అనుకుంటున్నాను ఎలిఫెంట్స్ స్ట్రాలాగా ఆ ట్రంక్తోనే వాటర్ తాగేస్తాయి అనుకున్నా. అలా కాదు, తొండంతో నీళ్లు తీసుకొని మళ్ళీ వాటిని తీసుకెళ్ళి నోట్లో పెట్టుకుంటున్నాయి. అది నాకు ఇవాళే అర్థమైంది, ఇలా చేస్తాయా అని. జిరాఫ్స్ని ఇక్కడ ఫీడ్ చేయొచ్చు అనమాట. అది చూసి నేను కూడా ఫీడ్ చేస్తా అని ఆశ మొదలుపెట్టింది. 6 ఆకులు $6 పెట్టి కొన్నాము, దగ్గర 500 పెట్టి వాటికి ఫీడ్ చేయడానికి. నాకు భయం వేసింది, కానీ కవర్ చేసుకుంటూ తీసుకెళ్ళా. అంత దగ్గరగా జిరాఫీని నేను ఎప్పుడు చూడలేదు. దాని నాలుక బయట ఉన్న విగ్రహంలో నాలుకలాగా చాలా పెద్దది. ఫస్ట్ వీడ్గా అనిపించింది, కానీ అదే చూసారా ఎలా అందుకుంటుందో. మొత్తానికి ఫీడ్ చేసాము. హాయ్ బాయ్ చెప్తుంటే పెట్టేసావు కదా ఇంక అయిపోయింది పో అని ఆ మూలకెళ్ళి నేను ప్రశాంతంగా తినాలన్నాను, గెంటేసింది అది. అక్కడి నుంచి ఆస్ట్రిచెస్ చూసాము. ఇంకా మళ్ళీ జిరాఫీస్ కనపడ్డాయి. నాకు జిరాఫీస్ని దగ్గర నుంచి చూస్తుంటే ఒకదానికి ఆ ప్యాటర్న్ డిఫరెన్సు, ఆ ప్యాటర్న్స్ కూడా చాలా డీటెయిల్డ్గా భలే అనిపించాయి. వాటి నాలుక చాలా పెద్దది చూసారా, అది రెస్ట్ తీసుకుంటుంది తిని. అలసిపోయిందనమాట. మేము కూడా అలసిపోయాము. ఇంటి దగ్గర నుంచి స్నాక్స్ తీసుకొని వచ్చాము. ఎండగా ఉంటుంది కదా, హ్యాట్స్, సన్ స్క్రీన్స్, సన్ గ్లాసెస్, వాటరు తీసుకొని వచ్చాము వెల్ ప్రిపేర్డ్గా. చూసారు కదా గొరిల్లా ఉంది చూడండి, అది ఎలా కూర్చుందో. ఎలా మార్చాలి ఈ ప్రపంచాన్ని, ఏం చేయాలి నేను దీని గురించి అని ఏంటో పెద్ద ఆలోచన చేస్తున్నట్టు కూర్చొని ఉంది. ఒకటేమో అక్కడ ఉంటే ఇంకోటేమో ఇటు పక్కకు ఉంది. అదేమో బోర్లా పడుకొని ఇంకో రకంగా ఆలోచిస్తుంది అనమాట. ఒక కన్ను మూస్తుంది, ఒక బయట వేస్తుంది, మళ్ళీ నిద్రపోతుంది, మళ్ళీ తింటుంది. వాటి రూమ్స్, వాటి ఫెసిలిటీసు, అవి వాటి ఎంజాయ్మెంట్ వాటిది.
ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసాము. అక్కడి నుంచి కొంచెం ముందుకొచ్చాము. ఇవి ఇత్తడి ఏనుగులు అనుకుంటా. నేను ఒక వీడియో తీసుకున్నా ఎక్కి. పాప ఎక్కంటే ఒక ఫోటో కూడా తీసుకోలేదు. ఇవి బర్డ్స్ సెక్షను. ఇంకా చాలా బర్డ్స్ ముందుకెళ్తే ఉన్నాయి. డక్స్, పీకాక్స్, పీజియన్స్ అలాంటివి. పాప మన ఇంటి దగ్గర డక్స్ ఉన్నాయి కదా, స్కిప్ చేద్దామంటే ఓకే అంది. క్రొకోడైల్స్ చూసాము. ఎంత దగ్గరగా ఉందో క్రొకోడైలు. వామ్మో! చూడటానికి అది చాలా భయంగానే అనిపించింది. 2 క్రొకోడైల్స్ ఉన్నాయి. ఒకటి ఇటు ఉంటే ఒకటి అటు లోపల నీటి కింద ఉందన్నమాట. తలకాయ బయటకు పెట్టి బాడీ అంతా లోపల పెట్టి అవి ఎంజాయ్ చేస్తున్నాయి. ముందుకొచ్చాము. నీటి ఏనుగు కనిపించింది. భారీ శరీరం, బుడ్డి బుడ్డి కాళ్ళు, పొట్టి తోక. అదిగోండి హిప్పో. ఒకటేమో వాటర్లో ఉంది. ఇంకా ఆషి పని కూడా అయిపోయింది. నన్ను ఎత్తుకోండి అని మొదలుపెట్టింది. ఇంక వాళ్ళ నాన్నకు తప్పదు కదా, కాసేపు మోసాడు. మేము ఇంకా ఈ ఎండ మన వల్ల కాదు, ఇంకొక హాఫ్ చూద్దాము అనుకొని మిగతా హాఫ్ వదిలేసాము. స్నేక్స్ పార్క్ ఇంకేంటేంటో చాలా ఉన్నాయి. ఒక దిక్కు మేము తిరగలేదు. వాటర్లో ఇలాగ కిడ్స్కి సపరేట్ ఏరియా ఉంది. అక్కడ తీసుకొచ్చి ఎక్స్ట్రా క్లోత్స్ తెచ్చాను, దిగులే అంటే. స్లైడ్స్ అవన్నీ ఉన్నాయి. దిగింది, ఫ్రెండ్స్ని చేసేసుకుంది, ఎంజాయ్ చేసేసింది. మేము కూడా కూర్చొని ఆకలేస్తుంది, తర్వాత ఏం తినాలి, ఇంటికి వెళ్ళిపోదామా అని మాట్లాడుకుంటూ మా రోజు గడిపేశాము. నా నుండి మీరు వినాలి అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సుస్మిత నూజివీడు తాలూకా. ఆషి కూడా బాయ్ బాయ్ చెప్పేస్తుంది. బాయ్.